Hey guys, how are you? ఆఫ్టర్ లాంగ్ టైం చాలా రోజులకి ఎందుకో కొంచెం రావాలనిపించింది బయటికి. అందుకే ఈసారి యూట్యూబ్లో అంటే 2012లో యూట్యూబ్ స్టార్ట్ చేద్దాము అనే ఆలోచనతో తిరిగిన నేను ఓన్లీ 342 సంథింగ్ అది అడుక్కుంటే బలవంతంగా కొంతమందిని తీసి ఫోన్ తీసుకొని ఊరికే ఛానల్ లింక్ ఓపెన్ చేసేసి సబ్స్క్రిప్షన్ కొట్టేసి తెలిసిన వాళ్ళు అయితే ఇంకా పర్లేదులే నువ్వు చేసుకో, నాకు ఆడికి తెలియకపోయినా చేయడం రాకపోయినా నువ్వు చేసుకో పర్లేదని నాకు ఫోన్ ఇచ్చేస్తే నేను అలా చేసి అలా సంపాదించిన 300 చిల్లర సబ్స్క్రైబర్స్ 342 చిల్లర అనుకుంటా ఎంతమంది ఉన్నారు సబ్స్క్రైబర్స్. ఓకేనా? అయితే సబ్స్క్రిప్షన్ కోసం కాదు, అలా అని దీనికోసం కాదు, కానీ జస్ట్ చాలా రోజులు రావాలనిపించింది, మాట్లాడాలనిపించింది, బయటికి ఏదైనా మీ అందరితో అసోసియేట్ అవ్వాలనిపిస్తుంది నాకు. సో దీనికోసం ఏం చేయాలి, ఎలా చేయాలి అని కొన్ని రోజులుగా ఆలోచిస్తున్నాను. కొన్ని రోజులు కానీ కాదు, ఇప్పుడు అంటే కొన్ని గంటలకు ఒక ఆలోచన విత్తనం మొదలైంది. అలాగే కొంతసేపటి ముందే రూపాంతరం చెందింది. సో ఆ ఆలోచన రూపాంతరం చెందింది గైస్. సారీ, ఆ గైస్ అనే పదం నాకు నచ్చుతుంది. వీటిని చెప్తున్నాం కదా, కొన్ని సంవత్సరాలుగా ఫోన్ నా ప్రపంచం అయిపోయి చూస్తా గ్యాస్ అసలు అనకూడదు, కానీ నా చేతిలో నా బ్రెయిన్లో అసలు ఎక్కడ ఏముందో కూడా నాకే తెలియదు. నా బ్రెయిన్ అంత స్లో అయిపోయింది కదా. కమాండ్ కొట్టగానే ఆగండి, వెతుకుతున్నా, ఆగరా బాబు అని చెప్పి గంటలు వెతుకుతూ అలా అది ఎక్కడో మర్చిపోయి ఈలోగా కాలం కాస్త ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళిపోయి అలా కొంచెం బ్యాడ్. మళ్ళీ ఎప్పుడు బ్యాడ్ అయ్యి ఉండొచ్చు, కానీ నేను ఓటమిని అయితే ఖచ్చితంగా ఒప్పుకోను. సో ఏదో చేద్దాం అని చెప్పి జస్ట్ లైక్ ఇలా సబ్స్క్రిప్షన్స్ అడుక్కొని కాదు, జస్ట్ లైక్ అడుక్కొని కాదు, నీ కంటెంట్తో సబ్స్క్రైబర్స్ని సంపాదించుకో, ఒక ఫ్యామిలీని సంపాదించుకో, ఓకేనా, ఒక ఆర్మీని సంపాదించుకో. అలా ఉండాలి నీ కంటెంట్ అని థాట్తో ఆలోచనతో మొదలైంది. సో మై డియర్ గట్ ఫీలింగ్ చెప్పేస్తున్నాను, మై డియర్ సబ్స్క్రైబర్స్. ఓకే, జస్ట్ కిడింగ్. నా కంటెంట్ నచ్చితేనే హిట్ ద బటన్. ఓకే, సో అలా లైక్ స్టార్ట్ చేద్దాం అనిపించింది. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. ఓకే, దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. సో ఇది మాత్రం అడుగుతాను ఖచ్చితంగా, ఎందుకంటే మీ అందరితో నేను మాట్లాడాలి, ఈ స్టోరీ గురించి డిస్కస్ చేయాలి, ఈ స్టోరీ నెక్స్ట్ ఎపిసోడ్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందని ఒక ఎగ్జైట్మెంట్ నా దగ్గర నుంచి మీరు పొందుతుంటే, మీ దగ్గర నుంచి ఆ ఎగ్జైట్మెంట్ తీసుకొని స్టోరీని ఇంకా ఎంత గట్టిగా డెవలప్ చేయాలి, ఓకేనా అని చెప్పి ఒక ఇది స్టార్ట్ అయింది, ఐడియా స్టార్ట్ అయింది. సో ఓకే, సో ఈ ఐడియా ఏంటంటే, ఇది నా ఫస్ట్ వీడియో. సో లెట్స్ స్టార్ట్ ద గేమ్. ఓకే, నా స్టోరీ ఏమై ఉంటుంది అని ఎవరైతే కామెంట్ అని అడగను, కామెంట్ కంటే మంచిగా ఒక పాడ్కాస్ట్, లేదు అంటే ఒక వీడియో పంపించండి, రెస్పాన్స్ వీడియో ఉందాం. కొంచెం ఏంటంటే లింగ్విస్టిక్గా కాకుండా స్పీచ్విస్టిక్గా, వాయిస్విస్టిక్గా సంథింగ్, నాకేం తెలీదు, అది దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో తెలీదు.
ఓకే. సో దానివల్ల ఏంటంటే అది ఒక మా టైప్ చేసేదానిలా కాకుండా, ఐ మీన్ కామెంట్లో టైప్ చేసేదాన్ని కాకుండా, మంచిగా చూసేదానిలాగా కళ్ళతో చూస్తే, ఫస్ట్ మనం కళ్ళతో చూస్తే యాక్టివేట్ అయితే బ్రెయినే. సో మన బ్రెయిన్ యాక్టివేట్ అయ్యేలాగా జస్ట్ ఒక వీడియో నేను అంటే మీన్ ఇప్పుడు ఇదంతా ఏం చెప్పానంటే, నేను ఒక స్టోరీ రాయబోతున్నాను, అది చాలా ఎగ్జైటింగ్ ఉండబోతుంది. ఓకేనా, దానికి మీరు నా మనసులో ఉన్న స్టోరీ ఐడియా ఏంటి అనేది, ఓకేనా, అది మీరు నాకు పిచ్ చేసి మీరు ఎలా నాకు ఆ సందేశాన్ని పంపిస్తారో నాకు తెలీదు. ఆల్ డోర్స్ ఆర్ ఓపెన్. ఓకే, ఆల్ డోర్స్ ఆర్ ఓపెన్. మై వాట్సాప్ నెంబర్ ఈజ్ ఐ మీన్ జాగ్రత్తగా వినండి. 1 సెకండ్, గాలి లేని ప్లేస్కి వెళ్ళి చెప్తాను. ఓకే, మై వాట్సాప్ నెంబర్ ఈజ్ 7893703407. అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. ఓకే, +91 7893703703407. Yeah, so that is my మొబైల్ నెంబర్ అండ్ వాట్సాప్ నెంబర్. ఓన్లీ ద నెంబర్ అదొక్కటేనండి. చాలా రోజులు, ఐ మీన్ చాలా ఏళ్ళ తరబడి అదే నెంబరు. ఆల్మోస్ట్ ఆ నెంబర్ ఎప్పుడు వచ్చిందో నాకు తెలీదు. అప్పుడప్పుడు ఎయిర్టెల్, జియో షిఫ్ట్ అయ్యామని ఇప్పుడు ఆల్మోస్ట్ జియోకి పక్కాగా ఫిక్స్ అయిపోయాను. 1 ఇయర్ రీఛార్జ్ చేశాను క్రెడిట్ కార్డ్ వాడి. మరి 43,300 ఎంతో సంథింగ్ ఈ 23వ తారీఖు డ్యూ ఉంది. ఓకే, అది రూపాయి లేదు. మళ్ళీ ఈరోజు 20,000 అప్పు చేశాను. దానికి 9 నెలలు ఈఎంఐ అంట. అది ఎంత ఇంట్రెస్ట్ వేసేటో కూడా నాకు తెలియదు. బట్ నా పిల్లలు ఆకలితో ఉండకూడదని ఇంకా అప్పు చేసేసాను. నా వల్ల కావట్లేదు, కానీ తీరుస్తాననే ఒక గడ్ ఫీలింగ్ ఉంది. ఆ బాధలోనే ఇదంతా స్టోరీ హింట్ అండి. ఓకేనా, ఆ బాధలోనే ఆలోచిస్తుంటే ఈ స్టోరీ లైన్ వచ్చిందండి. అంటే నా ప్రయాణం నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అని నేను ఆలోచించాను అనమాట. ఓకేనా, నా ప్రయాణం నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అని ఆలోచిస్తున్నప్పుడు నేను ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాను, ఏ స్థితి నుండి ఏ స్థితికి వెళ్తున్నాను, అది ఆ వెళ్ళే ప్రేమ. లెట్సే నేను ఒక ఏమంటారు, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ స్టేజ్లో నుండి ఇన్ఫినైట్ స్టేజ్కి వెళ్తాను. ఈ వెళ్ళే మార్గంలో నా ప్రయాణం ఎలా ఉండబోతుంది అనేది నేను అది నా దగ్గర ఉన్న ఫినాన్షియల్ కండిషన్ బట్టి దాన్ని వీడియోనే చేస్తాను. కానీ ఇలా మీతో ఇలా లైవ్ కాదు, ఇది సెల్ఫీ వీడియో తీసుకుంటూ మీతో ఇదే స్టోరీని చెప్తానా, ఒక్కొక్క ఎపిసోడ్ చెప్తానా. ఓకేనా, అండ్ అగైన్ చెప్తున్నానండి, నేను సంభాషించిన ప్రతి స్టోరీ నేను ఫ్రీగా ఉంచుతాను. రైట్స్ ఓకే, కొన్ని ఎథికల్ రైట్స్ మాత్రం నాకు ఇచ్చేయండి. ఓకేనా, ఐ మీన్ ఇవన్నీ కొంచెం గడ్ ఫీలింగ్తో మీ ముందుకు వచ్చాను. ఇన్ని సంవత్సరాల తర్వాత మీ ముందుకు వచ్చాను అంటే అర్థం చేసుకోండి. ఓకేనా, సో కొన్ని ఎథికల్ రైట్స్ నాకు ఇచ్చేయండి, లైక్ స్టోరీ. ఓకేనా, ఈ చెప్పిందంతా ఇప్పుడు తీయలేకపోవచ్చు, కానీ ఎప్పుడైనా నాకు తీయాలనిపించినప్పుడు ఈ స్టోరీని నేనే దర్శకత్వం చేయాలి. నేను చనిపోయిన తర్వాతే అది నేను దేవుడిని నమ్ముతాను. సో అది దేవుడు డిసైడ్ చేయాలి. ఓకేనా, సో అందుకని బెటర్ కొన్ని ఎథికల్ రైట్స్ నాకు ఇచ్చేయండి ప్లీజ్. ఓకే, సో దిస్ ఈజ్ ఇట్. అది నేను చెప్పాను కదా, స్టోరీ హింట్. అది ఈ హింట్ని నాకు ఏ రూపంలో సందేశం పంపిస్తారో నాకు తెలీదు. ఓకే, సో ఇది అప్లోడ్ చేస్తున్నాను. లెట్స్ సీ మీ సపోర్ట్తో ఎంతవరకు రీచ్ అవుతుందో, ఎన్ని సందేశాలు వస్తాయో. అండ్ ఒక గోల్ పెట్టుకుందాం, ఎందుకంటే గోల్ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. లెట్స్ దీన్ని నేను ఎలా తీసుకోవాలి. ఓకే, సంథింగ్. ఓకే,
ఈరోజు ఏంటి లక్ష్మీవారం, హాట్గా ఉండే రోజు ఏంటి శుక్రవారం, బాబోద్దు. శనివారం ఆదివారం వద్దు. లక్ష్మీవారం బెస్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే ఆనందంగా ఉంటారు కదా. సో నెక్స్ట్ లక్ష్మీవారం కమెంట్ సెషన్ గురించి డిస్కస్ చేద్దామండి. అదొక డిస్కస్ చేసి ఒక వీడియో చేద్దాం, ఓకేనా. సో కమెంట్స్ ఆర్ మీ రీచ్, నా వాట్సాప్లో పంపిస్తారా ఏంటనేది అది మీ రీచ్ అండి, ఓకేనా. ఐఎమ్ అప్లోడింగ్ ఇట్ విత్ యువర్ ఆల్ డ్యూ సపోర్ట్ అండ్ రెస్పెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.